ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఇశ్రాయేలీయులు ఎందుకు అంతగా బాధ పెట్టబడిరి? మనం చాలా సందర్భాల్లో ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు అంతగా ప్రేమించినప్పుడు ఎందుకు వాళ్ళని అంత శ్రమ పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదా. అయితే వారు ఏం చేస్తే ఆయన అంతగా బాధపడ్డారో కూడా, అంత శ్రమల పాలు కావడానికి కారణం ఏంటో కూడా చూద్దాం. ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టలేకపోయారు. ఎడారిలో దేవుణ్ణి శోధించారు. వారు కోరింది ప్రభు వారికి ఇచ్చినప్పటికీ తృప్తి లేదు వారికి. యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోను మోషే మీద అసూయపడేవారిగా ఉన్నారు. దేవుని మహిమాస్పదమును గడ్డి మేయు ఎత్తు రూపముగా మార్చేశారు. పోతపోసిన విగ్రహమునకు నమస్కారం చేశారు. దేవుని మాట వినకుండా వారి గుడారాలలో సణుగుకొని ఉన్నారు. వారు వారి క్రియల చేత యెహోవాకు కోపం పుట్టించేవారిగా ఉన్నారు. వారు బయల్పెయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించేవారిగా ఉన్నారు. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకున్నారన్నమాట. మరియు వారు తమ కుమారులను కుమార్తెలను దెయ్యాలకు బలిగా అర్పించేశారు. నిరపరాధుల రక్తాన్ని ఒలికించారు. కానాను దేశపు వారి బొమ్మలకు వారి పిల్లలను బలిగా అర్పించిరి. అప్పుడు యెహోవా కోపం ఆయన ప్రజల మీద రగులుకొని ఆయన స్వాస్యమందు అసహ్యపడిను. అప్పుడు వారిని అన్యజనుల చేతికి అప్పగించి ఉన్నారు. కీర్తనలు 106వ కీర్తన 1 నుంచి 48 వచనాల వరకు మీరు చూసినట్లయితే ఈ విషయాలు మీకు కనిపిస్తాయి. ఈ మాటలు జ్ఞాపకం చేయడానికి కారణం, దైవ రాజ్యంగా ఉండకుండా పారిపోయిన ఇశ్రాయేలీయుల్లా మనం ఉండకూడదని, మనకు బుద్ధి కలగడానికి అవి ఉన్నాయి. అంటే వారిలాగా మనం చెడ్డవాటిని ఆశింపకూడదని, విగ్రహారాధికులమై ఉండకూడదని, ప్రభువును శోధింపకూడదని, సనగకూడదని, వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఈ మాటలు వ్రాయబడ్డాయి. 1 కొరింథీ 10:5లో ఈ విధంగా రాయబడింది. ఇశ్రాయేలీయుల వలె దేవుడు మన మీద అసహ్యపడే పరిస్థితి మనం తెచ్చుకోకూడదని ఈ మాటలు మన హృదయాన్ని హెచ్చరించాలని ఈ మాటలు వ్రాస్తున్నాను. దేవుడి మాటలు మీ హృదయంలో ఫలింపచేయునుగాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.